హీరో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం లేదని కస్టమర్ వచ్చేసి అయితే తీసుకొని వచ్చిండు. సరే అన్న నేను చెక్ చేస్తాలే అన్న మీరు కూర్చోండి అని అన్న. సరే అన్న సరే తమ్ముడు సరే మంచిగా చేయండి అని అన్నాడు. సరే అని మన ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ప్లగ్ చెక్ చేసాం, కరెంటు చెక్ చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి మనకు ఓవర్ఫ్లో అనేది బాగా అయిపోతుంది. దీనికి ఈ కార్పెటర్ అనేది పెట్రోల్ అనేది ఎయిర్ ఫిల్టర్లోకి పంపించేస్తుంది, అంటే ఓవర్ఫ్లో అయిపోయింది. దానివల్ల ఇది ఓస్ పైప్ అయితే తీయడం అయింది. తీసి మనం కిక్ అనేది కొడితే బండి అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ఓస్ పైప్ అనేది పెడితే బండి అనేది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్లోకి అనేది పెట్రోల్ అయితే నిండుగా వెళ్ళిపోయింది. బండి అనేది అస్సలు స్టార్టే కాదు. ఎందుకంటే మనకు పెట్రోల్ అనేది ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది లాక్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ పెట్రోల్ ఇంకా బయటికి తీసి స్టార్ట్ చేస్తేనే బండి అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓస్ పైప్ తీసి బండి అయితేనే స్టార్ట్ చేస్తారు. చూడండి బండి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఈ ఓస్ పైప్ పెడితే అనేది మనకు బండి అనేది ఆఫ్ అయిపోతుంది. చూడండి మీరైతే ఇప్పుడు చూడండి ఈ ఓస్ పైప్ అనేది మనం పెట్టేసి తర్వాత రిజల్ట్ అనేది ఎట్లుంటుందో చూడండి. ఓస్ పైప్ అయితే సగం అంటే నార్మల్గా సగం పెట్టినా కానీ బండి అనేది ఎయిర్ అనేది లాక్ అవుతుంది. చూడండి బండి అయితే ఆగిపోయింది. ఈ ఈ విధంగా అయితే ఉంటుంది. చాబ్ అయితే ఆన్లోనే ఉంటుంది. చూడండి బండి అయితే ఆగిపోయింది. సో దీనికి వచ్చేసి ఏంటంటే మనకు బండి అనేది స్టార్ట్ అవునా కానే కాదు. చూడండి మళ్ళీ కిక్కులు కొడతాను. ఎన్ని కిక్కులు కొట్టినా వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే పెట్రోల్ అనేది మనకు ఫుల్గా నిండిపోయింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓస్ పైప్ అయితే తీసి వెహికల్ అనేది స్టార్ట్ చేద్దాం. వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత వెహికల్ అనేది అల్లనే బీటింగ్లో పెట్టుకొని మనమైతే ఓస్ పైప్ అయితే తీసేసాం కదా, బీటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అయితే బండి స్టార్ట్ చేద్దాం. బండి స్టార్ట్ చేసి ఎయిర్ ఫిల్టర్ అనేది ఇప్పిద్దాం. ఎయిర్ ఫిల్టర్ ఇప్పితే కొంచెం పెట్రోల్ అనేది బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిపోయాక బీటింగ్ అనేది హైలో ఉంటుంది. ఎందుకు హైలో ఉంటుంది అంటే మనకు హెయిర్ అనేది మనకు వెళ్ళదు కాబట్టి, అంటే మనం ఓస్ పైప్ తీసేసినాం కదా, దానివల్ల మనకు బీటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓస్ పైప్ పెట్టేసి ఎయిర్ ఫిల్టర్ వేసేసుకుంటే మనకు బీటింగ్ అనేది నార్మల్లోకి వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడైతే పెట్రోల్ అయితే ఒక్కొక్క చుక్క అయితే బయటకు అయితే వస్తుంది. పెట్రోల్ అయితే చూడండి ఏ విధంగా అయితే కారుతుందో. మనకు సర్వీసింగ్కి ఇచ్చినప్పుడల్లా కార్పొరేటర్ అనేది ఇప్పని అయిపోద్దు. ఎందుకంటే ఊరికి ఇప్పితే ఏమనేది అయితే దాంట్లో ఓరింగ్స్ అనేది ఉంటుంది, దాని అనేది వీక్ అవుతాయి. కార్పెటర్ అనేది మనకు ప్రాబ్లం వచ్చినప్పుడే ఇప్పాలి. మనం ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పితే మనకు దానికి బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడు పడితే ఖాళీగా ఉన్నాం కదా అని ఇచ్చేస్తే మనకు ప్రాబ్లం ఇట్లనే అవుతుంది. చూడండి పెట్రోల్ అయితే మొత్తం ఫుల్గా వెళ్ళిపోయింది బయటికి అయితే. కస్టమర్ వచ్చేసి అయితే మా విలేజ్ వరకు వెళ్ళే వరకు ప్రస్తుతానికి ఏదో ఒకటి సెట్ చేయబోయా అంటే సరేలే అన్న అని మనం కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే తెచ్చాము. ఈ వెహికల్కి ఈ ప్రాబ్లం అనేది రావద్దంటే కంపల్సరీ కార్పెటర్ తీసుకోవాలని నేను చెప్పా కస్టమర్కి. సరేలే తమ్ముడు నేను విలేజ్కి వెళ్ళినాక వేయించేసుకుంటా, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బండి అయితే స్టార్ట్ చేసి ఇచ్చా అంటే సరే అని బండి స్టార్ట్ చేసి ఇచ్చేసా. మనకు ఈ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ మనకు ఎక్కువ మనం పెట్రోల్ అనేది ఆఫ్లో పెట్టి ఆన్లో పెట్టి ఆఫ్ అనేది వేసుకోవాలి. సైడ్ స్టాండ్ వేసినప్పుడు మ్యాక్సిమం అయితే చాలామంది అయితే మనకు రీజర్లో పెట్టింటారు. రీజర్లో పెడితే ఏంటంటే మనకు పెట్రోల్ అనేది లోలు ఉంటేనే మనకు రీజర్లు అనేది వస్తుంది. ఈ సైడ్ స్టాండ్ అనేది చాలా వంగిపోయినప్పుడు ఇలాంటి అయితే ప్రాబ్లం అయితే వస్తుంది. మనం కొత్త వెహికల్ తీసినప్పుడు సైడ్ స్టాండ్ వేస్తే మనం నార్మల్గా పెట్టినట్టు ఉంటుంది. మనకు వీక్ అయినప్పుడు సైడ్ స్టాండ్ అనేది వేస్తే చాలా వంగిపోయి ఉంటుంది. మనకు అదే డిఫరెంట్. ఈ ప్రాబ్లం కూడా కొంచెం అలా కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఇట్లా సైడ్ స్టాండ్ అనేది వంగిపోయినప్పుడు పెట్రోల్ అనేది ఆఫ్లో పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఏ వెహికల్కైనా ఇలాంటి ప్రాబ్లం రావద్దంటే కంపల్సరీ ప్రతి 2 సర్వీసింగ్లకు ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవాలా. చేంజ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు. మనం అలానే ఎయిర్ ఫిల్టర్ అనేది చేసుకుంటే మాత్రం డస్ట్ అనేది వెళ్ళి ఎయిర్ అనేది లాక్ అయిపోతుంది. ఎయిర్ లాక్ అయిపోయిందంటే కంపల్సరీ కార్పెట్లోకి అయితే వెళ్ళదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు జల్దీగా పని అనేది జల్దీగా అయిపోతుంటుంది.